ఆయన 6 సార్లు పోటీ చేశాడు, ఎప్పుడు ఇవ్వాల. ఈసారి ఇచ్చాడు. ఏదే అంటే పైసారి మహేష్ రెడ్డి ఇచ్చాడు, అందుకు నేను ఇస్తానంట. తీసాడు మేనిఫెస్టో. ఓ బ్రహ్మాండంగా పథకాలు ఇచ్చి ఉంటాడని. గ్యాస్ ఇస్తాడంట, గ్యాస్ ఇస్తాడంటే గ్యాస్ కొడుతున్నాడు. ఆ గ్యాస్ కూడా ఎందుకు తెలుసా? నెలకు 15 రూపాయలు. 5 సంవత్సరాలకి 60 నెలలకి ఒక్క సిలిండర్ ఇస్తాడంట. ఒక్క సిలిండర్. అమ్మా, ఒక్క సిలిండర్ ఎంతమ్మా? 850 రూపాయలంటే నెలకి 15 రూపాయలు, రోజుకి 50 పైసలు. భిక్ష వేస్తే భిక్షగాడు కూడా మన మొహం మీద కొడతాడు 50 పైసలు. అదంటే ఆయన ఇచ్చేది. నేను ఇంటింటికి నీళ్లు ఇస్తాను, ప్రతి 89,000 ఇళ్లకి 218 కోట్లు తీసుకొచ్చాను, శాంక్షన్ చేశాను, పైప్ లైన్ వేస్తున్నాను, సంవత్సరంలో ఇంటింటికి 2 పూట్ల నీళ్లు ఇస్తానంటే ఆయన గ్యాస్ ఇస్తాడంట. ఇది తేడా. చదువుకోవడానికి నేను ఇదో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాను, నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చాను, ఇంజనీరింగ్ కాలేజ్ కడతాను, ఒక డిగ్రీ కాలేజ్ కడతానంటే ఆయన అంటాడు ప్యాకాట క్లబ్బులు పెడతా అంట. దాచేత ఏం చేద్దాం, మన కర్మ. ఆయనకు అంతే తెలుసు. ఇది కాదా చెప్పినా ఏది ఉండదు. కానీ మళ్ళీ 2 మేనిఫెస్టో తీసుకొచ్చాడు. మొన్న చూసా, కాపీ పేస్ట్. మనం ఏమిచ్చాము 12 అంశాలు, దాన్ని సగం చేసి 22 అంశాలు చేశాడు. మాకు స్కూల్లో ఉండేవాడు, స్కూల్లో బ్రహ్మాండం ఉండేవాడు. చదువు వాడికి రాదు, ఎగ్జామ్లో కాపీ కొట్టేవాడు. వాడి తెలివితేటలు ఎంతంటే పక్కోడి దగ్గర రాస్తున్నప్పుడు ఆ ఫుల్ స్టాప్ కామా కూడా అదే రకంగా రాశాడు. టీచర్ అనింది, అరే నువ్వు కాపీ కొట్టావు, కనీసం 5 తీసుకొడితే తెలిసేది కదా, నువ్వు కాపీ కొట్టలేదని. ఇది నీ తెలివితేటలు అర్థమైంది.